మేము చాలా ఉన్నత కుటుంబీకులం అండి, మేము అసలు పెద్ద కులములో నుంచి అండి ప్రభువుని నమ్ముకుంది. అయ్యయ్యో, నీకు అర్థం కావట్లేదు నువ్వెవరవో. త్రాసు మీద ధూళి లాంటి బ్రతుకులు మనయి. ఎవరు చచ్చిపోయినా ఆ సమాధుల్లోకి తీసుకెళ్తే బూడిదే కదా చేస్తారు. నువ్వే పెద్ద కులమైనా చిన్న కులమైనా ఎవరు చచ్చినా నువ్వు లాస్ట్కి నీకు మిగిలేది ఎంత? ఇంత బూడిద ముక్క. నేను లేకపోతే అది జరగదు, నేను లేకపోతే ఇది జరగదు, అసలు ఈ చర్చిలో నేను లేకపోతే ఏం జరిగిద్దో చూద్దాం. అరే ఏమి పోకడపోతున్నాం నాయన, నాదేముందిలే ప్రభువా, చిన్న గాలి లాంటిది ప్రభువా నా జీవితం. నీటి మీద బుడకనన్నాడు ఒక దైవజనుడు. ఇంకొక ఆయన ఏమన్నాడు తెలుసా అండి, నేను త్రాసు మీద ధూళిని అన్నాడు. అంటే ధూళి ఏమైతే ఎడిపోయిందో కూడా మనకు అడ్రస్ తెలియదే. మనం దేవుణ్ణి ఎరిగినటువంటి వారు మన గురించి మనం ఏమనుకుంటున్నాం? తండ్రి చిన్నవాడిని ప్రభువా, ధూళి లాంటి దానిని ప్రభువా అంటే దేవుడు ఏమంటాడంటే, నీ దృష్టికి నువ్వు ధూళి అనుకున్నావు కాబట్టి నా దృష్టికి నువ్వు నా స్నేహితుడివి, నా కుమారుడివి, నా కుమార్తెవి, నేను ఏర్పాటు చేసుకున్న బిడ్డవి, నీవు నా సొత్తు, పేరు పెట్టి నిన్ను పిలిచాను, ఎందుకంటే నీవు నాకు సంబంధించిన వ్యక్తివి, నీవు నా సొత్తు అంటాడు. ప్రభువా నేను గొప్పవాడిని, గొప్ప విలువైనటువంటి వాడిని, గొప్ప శక్తి కలిగినటువంటి దేవుడు విడిచిపెట్టేస్తాడు. ఆ తర్వాత మన బ్రతుకు ఏమైందో కూడా తెలియదు, మన అడ్రస్ ఏమైందో కూడా తెలియదు. అహంకారమైన మాటలు మన నోట్లో నుంచి రానివద్దు.